ఇక తెలంగాణలో కొత్తగా 5 బీర్లు సప్లై కంపెనీలు అడుగు పెడుతున్నాయట. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ ఈ ఏడాది ఆయా కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ 5 కంపెనీలు కలిపి సుమారు 27 రకాల బీర్లను తెలంగాణలో ప్రవేశపెట్టనున్నాయి. వీటిలో ఎక్కువగా క్రాఫ్ట్ బీర్లే ఉండటం గమనార్హం. తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ కొత్తగా అనుమతులు ఇచ్చిన వాటిలో లీలా సన్స్, ఆల్కా బేవ్ ఫ్రై, రెస్లీ, సోమ్ డిస్టిలరీస్ అండ్ బేవరేజెస్ ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇచ్చిన కంపెనీలో ఒక్కటైన లీలా సన్స్, అల్కా బేవ్ సంగారెడ్డి జిల్లాలోని మల్లేపల్లిలో ఉన్నాయట. ఇక చూడొచ్చు ఇక్కడ బీర్లు పవర్ 10,000, హంటరు, మొత్తం 27 రకాల కొత్త బీర్లు వస్తున్నాయట. ఇక మందుబాబులకు ఇక పండగనా లేకపోతే ఇక పబ్బమా అనేది ఏమవుతుందో చూడాలి. ఇక మరి రుచి ఎట్లుందో తెలియదు కదా, తాగితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మళ్ళీ ఆంధ్ర లెక్క అవుతుందా, మళ్ళీ తెలంగాణ అంక అద్భుతంగా అవుతుందా అని చూడాలి. 27 రకాల కొత్త బీర్లు అంటే అది ఆషామాషి కాదు, చిన్న ముచ్చట కాదు. మళ్ళీ కొరత లేదు, ఎరువులు విత్తనాల కొరత లేదు, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. విత్తనాల డిమాండ్ కారణంగా ప్రస్తుతం 7 ప్యాకెట్లు ఇస్తున్నాం, ప్రచారాన్ని ఉపేక్షించాం. ఎవరు తుమ్మల అన్నాడట. ఏది కొరత లేదట ఎందులా, ఈ విత్తనాలకు సంబంధించిన విషయాల్లో అసలు కొరత లేదట. కొరత లేదంటే సరే చూద్దాం, కొరత ఉన్నదా లేదా, ఏం జరుగుతుంది అనేది మనకు కూడా అర్థమవుతుంది కదా. నాకు ఒక మిత్రుడు పాపం మన ఛానల్కు చేసిండు, మెసేజ్ చేసిండు, ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది ఇబ్బంది అనేది కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసిండు ఆ మిత్రుడు. ఇగో కొరత లేదు, ఆనాటి రోజులు గుర్తుకు తెస్తున్న విత్తనాల కోసం క్యూలైన్లో పాస్బుక్లు. సంగారెడ్డి ఆందోళన మండలం జోగిపేట జనుము జిలుగు రాయితీ విత్తనాల కోసం మండు టెండర్లో రైతుల అవస్థలు. విత్తనాల కోసం పాస్బుక్లను క్యూలైన్లో ఉంచి ఉదయం నుంచి రైతుల తిప్పలు. చూడ్రి, కొరత లేదు, కొరత లేకనే ఇట్లా, కొరత లేకనే ఒక గిట్లుంది పరిస్థితి. మీకు కనిపిస్తుంది కదా విత్తనాల కోసం. ఒక మిత్రుడు పంపి అన్న గిది మా బాధ, గిది మా గోస, గిట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి గిట్లా పెట్టుకున్నారు లైన్ల కోసం, ఈ విత్తనాల కోసం లైన్ల కోసం. ఎంతసేపు ఎండలో నిలబడలేక సావలేక ఇగో ఎవరు పాస్బుక్లాలు పెట్టుకున్నారు అనమాట. ఈ ముంగట్టున్నాడు ఆయన పాస్బుక్ అనుకోని ఉరికి లోపలికి పోయి రాగానే మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు. గిది పరిస్థితి. కొరత లేదు. ఏడి వార్త ఎవరు ఆయన తుమ్మలనా, మంచి మంచి ముచ్చట్లు చెప్తారు. రాష్ట్రంలో ఎక్కడ విత్తనాల కొరత లేదు, ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి బద్నాం చేసే కుట్ర జరుగుతుందని చెప్పేసి ఎరువుల విత్తనాల కొరత అంటూ రైతులను గందరగోళానికి గురిచేస్తూ చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అంటున్నారు. మరి ఇదేందా సారు మీరు చెప్పాలండి, నాగేశ్వరన్న మీరు చెప్పాలి. మరి అదేంటి ఆ ఫోటో పంపినోడు పిచ్చోడా, లేకపోతే మీకోసమే ప్రత్యేకంగా దుష్ప్రచారం కోసం ఇట్లా పెట్టిరా? జనాలు అయితే చేయగా సరే, ప్రతిపక్షాలు మీరు అన్నట్టే దుష్ప్రచారాలు చేస్తే ఏమో, ఇంకో ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయని మీరే చెప్పారు. మరి రైతులు అయితే చేయరు కదా, వాళ్ళ కడుపు బాధ ఉంటేనో గుండె కోత ఉంటేనో చేస్తే అది కనిపిస్తుంది కదా కళ్ళకు. దాన్ని ఏమంటారు? సందర్భం వచ్చిందా, చూపెట్టాలనుకున్నా కనుక చూపించినా. ఇక విత్తనాల కోసం బుధవారం కూడా ఆదిలాబాద్ రైతుల అరిగోస పడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి పట్టణం వచ్చిన రైతుల విత్తన కేంద్రం వద్ద 100 మీటర్ల పొడవున బార్లు తీరారు. అయితే ఇక మనం ఈ వార్త ఏంటంటే ఇక వాళ్ళదే చూపిస్తే అదే చూపించినటువంటి పేపర్ది, మనకు వచ్చిన సమాచారం జెన్యున్ది కూడా చూపెట్టాలి కనుక నేను ఆ ఫోటో చూపించాను మీకు. ఇక అట్లా ఉంది పరిస్థితి. ఇక విత్తనాల కోసం ఇంకా క్యూ లైన్. నేను అన్నా కదా, నిన్ననే చెప్పిన, వీళ్ళందరూ ఏం చేస్తారు ఇప్పుడు? నాగేశ్వరరావు గారికి ఏం తెలుస్తుంది బాధ, తుమ్మేశ్వర నాగేశ్వర అన్నకి ఏం తెలుస్తుంది? నాగేశ్వరన్న ఏం చేస్తారంటే కాంగ్రెస్ భవన్లో పార్టీ ఆఫీస్ కానో ఇంకొకనో ఏం చేస్తారంటే కుర్చీ తెచ్చుకుంటాడు. మంచిగా ఒక చైర్ ఉంటుంది, వీళ్ళకు లైన్ ఉంటుంది, ఆ కుర్చీలో కూర్చుంటే కనిపిస్తుందో కనిపిదో ఇక కూర్చుంటారు. మంచిగా కూర్చొని వాటర్ బాటిల్స్ పెడతారు, ఒక 4-5 వాటర్ బాటిల్స్ పెడతారు. మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు మంచి క్వాలిటీ టీ కూడా వస్తుంది, వీళ్ళకి బిస్కెట్లు కూడా పెడతారు. వీళ్ళు ఆ బిస్కెట్లు తినుకుంటా ఇక ఛాయ్ తాగి కొంచెం టిష్యూ పేపర్తో మూత దూడ్చుకొని నీళ్ళు తాగి ఇక పంపించి మైక్ చెక్ చేసి వచ్చిరా అందరూ, రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు, ఎటువంటి ఇబ్బందులు లేవు, కేవలం ప్రతిపక్షాలు వాళ్ళు వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారని ముచ్చట చెప్పి పోతారు. ఇదంతా ఈ తతంగం అంతా ఏడు జరుగుతుందంటే పైన చల్లగా వేసి వస్తుంటే మంచిగా రూమ్లో మీడియా ముంగట ఈ కెమెరాలు పెట్టుకొని వచ్చే ఈ కద్దరు బట్టలు వేసుకొని చెప్పనికి చల్లగా హాయిగా ఉంటుంది. వీళ్ళకేం తెలుస్తుంది నొప్పి? ఏసీ రూమ్లలో ఛాయలు తాగుకుంటా, వాటర్ బాటిళ్ళకి వాటర్ తాగుకుంటా, మంచిగా కెమెరాల ముంగట కద్దరు బట్టలు వేసుకొని కూర్చునే ఒక నాయకుడికి ఈ విత్తనాల గోస ఏం తెలుస్తుంది?
ఈ మండ టెండలో నిలబడేటోని బాధ వీళ్ళకేం తెలుస్తుంది? ఎన్ని ముచ్చట్లని చెప్తారు వీళ్ళు. ఒక్క వీళ్ళే కాదు, కేటీ రామారావు గారు కానీ, కేసీఆర్ బాపు కానీ, రేవంత్ అన్న కానీ, మోడీ తాత కానీ, వీళ్ళందరి ప్రచారాలు, వీళ్ళందరి ముచ్చట్లు ఏడా ఉంటాయంటే ఏసీ రూమ్లలో ఉంటాయి. వీళ్ళ కష్టాలు, వీళ్ళ బాధలు ఎప్పుడు ఉంటాయి? మళ్ళా తీరా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇక రాత్రనక, ఎండనక, వాననక, వామ్మో వీళ్ళు చేసే ప్రచారాలు మామూలుగా ఉండే. ఇక రాహుల్ గాంధీ గారు అయితే ఎవరు మన రాహుల్ అన్న వానలు నిలబడతాడు ఇట్లా. ఇక రేవంత్ అన్న ఎంత చీకటైనా పోతాడు. ఇక కేసీఆర్ బాబు అయితే ఎండలో కూడా నిలబడతాడు. ఎప్పుడు నడవరాకపోయినా కచ్చబట్టుకుంటాడు. ఇక రేవంత్ అన్న వానలో కూడా నీళ్ళల్లో కూడా దుంకుతూ ఉంటాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఎలక్షన్ టైంలో. ఇప్పుడు ఎందుకో రారు. మీరు ఏసీలో కూర్చుంటే ఏర్పడది, ఇక ఇట్లా ఎండలకు వస్తే ఏర్పడుతుంది. విత్తనాల కొరత ఉన్నదా లేదా అనేది వాస్తవమే కదా. ఇక ముచ్చట చెప్పాలంటే మస్తు చెప్తారు.